రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. అదేంటి సార్ అంటే మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నంతసేపు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నంతసేపు మీరందరూ రెడ్డిల ప్రభుత్వం అన్ని పదవులు రెడ్లకే ఇచ్చేస్తున్నారని చెప్పి నానా యాగి చేశారు. సరే అని ప్రజలు పాపం నమ్మి మీకు అధికారం ఇచ్చారు. మీకు అధికారం ఇస్తే ఈ రోజే నేను సాక్షి న్యూస్ లో చూశాను సార్. సాక్షిలో స్క్రోలింగ్ సాక్షిలో న్యూస్ లో ఐటెంలో వస్తా ఉంది. చంద్రబాబు గారు 15 మంది కమ్మవారికి మంత్రి పదవులు ఇచ్చారు. అంటే మీరు ఇచ్చిన 22 మంత్రుల్లో 15 మంది కమ్మవారికి ఇచ్చేస్తే మీరు ఇంకా సామాజిక న్యాయం ఏం చేసినట్టు సార్? ఇంకా మీరు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి మీకు ఏం హక్కు ఉంది? మీ- మీరు దొంగ సాక్షిని తీసుకొచ్చి మాకు ఆధారంగా చెప్తారా? ఏంటండి ఇది? కొన్ని ఉంటారు కదా దొంగ సాక్షులు, లేదు కోర్టుకు సార్. వచ్చి మీ సాక్షులు చెప్తుంటారు. ఆహా, మీ వీడియో కావాలంటే మేము పక్కన ప్లే చేస్తాం. సాక్షిలో వచ్చిన వార్త ఇది. వద్దండి, నేను కూడా చూస్తున్నా. ఆ, అందుకని సాక్షిని దొంగ సాక్షి అంటుంటాం. ఆ ఉమ్, సాక్షి చెప్పే దొంగ మాటలు సార్. ఇప్పుడు నిజంగా నేను ఆ నేను నిన్న ప్రమాణ స్వీకారంలో ఉన్న మంత్రులందరూ చూశాను. కొంత మామూలుగా మీరు అన్నట్టు కొంతమందికి మంత్రి పదవులు రాలేదన్న అసంతృప్తి, అసమ్మతి, బాధ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. సీనియర్లు ఇట్లా, ఇది సహజం. ఇది దేంట్లైనా అది పక్కన పెడదాం. సామాజిక సమతుల్యత పాటించడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి భారతదేశంలో లేదు. రాసుకోండి. ఇప్పుడు ఆయన కులం తీసేయండి. ఇప్పుడు ఆయన కమ్మ అయినా ఏదైనా ఆయన పార్టీ నాయకుడు, ఆయన పక్కన పెడదాం. 25గురిలో ఆయన ముఖ్యమంత్రి తీసేయండి. మిగతా లెక్క పెట్టండి. 15 మంది కమ్మోళ్ళు ఎక్కడున్నారు పాపం? ఆ? ఇప్పుడు రెడ్లు ఒక ముగ్గురు, కమ్మాసి కూడా నలుగురు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, ఎస్సీల్లో కూడా మాల మాదిగ రెండు ఉన్నారు. అన్ని కులాలని కలిపి ఇచ్చారు దాదాపుగా. అంటే మనకి బీసీలు అంటే 300 కులాలు ఉంటాయి, విండేది 25 పదవులు. మళ్ళీ దాంట్లో సబ్ క్యాస్ట్లన్నీ చూసి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే కుదరదు. అంటే మనం మేజర్ గా చూసేటప్పుడు రెడ్లకి కమ్మోళ్ళకి దాదాపు అలాగా కాపులు దాదాపు ఒక అటు ఇటు ఈ మూడు, అలాగే బీసీలు ఇలా కలుపుకుంటే ఈ వాళ్ళు గెలిచిన సీట్లు లేదా సమాజంలో ఉన్న దాన్ని బట్టి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కమ్మోళ్ళని వెనకేసుకుని ఏం రాలేదండి చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా మిగతా రెడ్డిలాగే వాళ్ళకు ఇచ్చారు. అలాగే కాపులు ఉన్నారు, కాపు కమ్మ రెడ్డి. అంటే మనం ఇది ఎందుకంటే ఈ మూడు ఎందుకు ఎక్కువ చెప్తా అంటే ఈ రాష్ట్రంలో కొంత డామినేటింగ్ కమ్యూనిటీ లాగా వాళ్ళందరికీ అదే ఇచ్చారు, బీసీలకు కూడా అలానే ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి లాగా సమతుల్యత పాటించిన వ్యక్తి ఎవ్వరూ లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా ఉంటే మీరు ఆ డేటా అంతా కూడా కావాలంటే ఇప్పుడు చెప్పలేను. నేను ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 19 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నీలం సంజయ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులు ఎందుకు ఇచ్చారు, ఏ ఏ కులాలకి డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి కంటే మించి సామాజిక సమతుల్యత పాటించిన ఒక్క ముఖ్యమంత్రి ఉంటే చెప్పండి, ఒప్పుకుంటాం. ఎవరు లేరండి. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చూశాను. ఇక్కడ చాలా అద్భుతమైన, అందుకని కొంతమంది బాధపడుతుంటారు, మాకు ఇవ్వలేదు అని. ఎక్కడ తెచ్చి ఇవ్వాలండి? ఇప్పుడు సీనియర్లని అడుగుతుంటాం, ఎంతమందికి ఇవ్వాలి? ఇప్పుడు ఒక ఒక అంటే మీరు అన్నట్టు కమ్మాసు ముగ్గురు నలుగురికి మీకు ఇవ్వలేము, అలా రెడ్లు ముగ్గురుకో లేదా ఇంకొకటి నలుగురికి, లేదా కాపులు ముగ్గురు నలుగురు, 25 మందిలో లేదా బీసీలకు ఒక 15 ఇచ్చేయలేము కదా, 3-4 ఇవ్వలేము. వైశ్యాసు, బ్రాహ్మిన్స్, ఇలా అన్ని కులాలని తీసుకున్నప్పుడు ఒకటో రెండో మూడో నాలుగో, ఎవరికి కూడా అలా ఒకే ఒక కమ్యూనిటీకి 4-5 యాడ్ ఇవ్వలేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో అన్ని పదవులు రెడ్లకే కదండి. ఇక్కడ నేను చెప్తాను, ఒక రెడ్డిగా చెప్తున్నాను. మీకు ఎవరికైనా గుర్తుంటే రెడ్ల కోసం చెప్తున్నా, మీకు కాదు ఇది. రెడ్డి సోదరులారా, 5 ఏళ్ల క్రితం చెప్పాను, రెడ్డి అనే కులాన్ని, వంశాన్ని సర్వనాశనం చేయడానికి ఈ సైకో పుట్టాడని చెప్పానండి. నాశనం చేస్తావా? రెడ్లకున్న గౌరవం మర్యాద పోగొట్టి రెడ్లని ఎర్రచందనం దొంగలు చేస్తావా? రెడ్లని ఇసుక దొంగలు చేస్తావా? రెడ్లని గ్రానైట్ దొంగలు చేస్తా? సమాజంలో రెడ్డి అంటే ఉన్న గౌరవాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి అండి ఇతను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు.
అలా చేయమంటారా? అలా ఏం చేయలేదే చంద్రబాబు నాయుడు గారు. థంపింగ్ మెజారిటీ, ఎదురే లేని మెజారిటీ 124 సీట్లు. తెలుగుదేశానికే 135 ఉన్నాయి. ఇంతున్నా కూడా ఆయన తన సొంత కులానికో, సొంత మనుషులకో, సొంత సామాజిక వర్గానికి పెద్ద అగ్రపీఠం ఏం వేయలేదండి. వేయలేదు, వేయలేదు, వేయలేదు. అంటే పోల్చేయడం ఒకటి అర ఎవరికైనా ఇప్పుడు ఈ 3 కులాల్లోనూ లేదా 5 కులాల్లోనూ 10 కులాలు ఒకటి అర ఉండొచ్చు. దాన్ని కరెక్ట్ గా మనుషులు కట్ చేసి చేయలేం, కేక్ ని కట్ చేసినట్టు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షి పత్రిక కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేటవన్నీ తప్పుడు ఆరోపణలు అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు లేదా సాక్షి వాళ్ళు ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకోండి అయ్యా. అబద్ధాలు చెప్పి అబద్ధాలను ప్రచారం చేసి లాభం పొందడం కరెక్ట్ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు లేదా మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలోనో నాయకులు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపించండి, ఎత్తి చూపించండి. ఎక్కడైనా అవినీతి జరిగితే చూపండి. అయ్యా మీరు చెప్పారు అక్కడ అవినీతి జరుగుతుంది, అక్కడ ఆఫీసులో ఆ ఆర్డీఓ గారు ఇన్ని లక్షలు తీసుకున్నారు, లేకపోతే ఇక్కడ రెవెన్యూలు ఇలా జరుగుతుంది, వాడు కూడా ఎర్రచందనం దోలుతున్న మమ్మల్ని అన్నారు. ఇవి అడగండి. అబద్ధాలు చెప్పుకుంటూ బురద చల్లి రాజకీయాలు చేయాలనుకుంటే అడ్రస్ మిగలరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ చేష్టల వల్ల మీ నాన్నగారికి ఉన్న గౌరవం పోయింది. ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొంత గౌరవము మర్యాద ఉందని అన్ని పార్టీలు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారిని అన్ని కులాలకు అతీతంగా ఎలాగైతే ఆరాధిస్తారు, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల కుటుంబం నాశనమైంది, రెడ్ల పరువు పోయింది. నేను ఒక రెడ్డిగా బాధపడ్డా, రెడ్డి సామాజిక వర్గాన్ని. ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రెడ్లు నన్ను నువ్వు రెడ్డా ఇలా చాలా అవహేళన చేస్తూ పోస్టింగ్లు పెట్టారు, బూతులు తిడుతూ పోస్టింగ్లు పెట్టారు, గుండు పగల కొడతామన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు సచ్చేలాగా ఉన్నావు, నీకెందుకురా గుండు, ఎన్నో బూతులు. అలా బూతులు చెప్పిన కిరాతక మోకల్లారా ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను ఇంకా దీనికంటే ఎక్కువ తిట్టలేను. ఏమైంది, మీ కులపిచ్చి, మీ కులపిచ్చి వల్ల మీ ఒక రెడ్డి సామాజిక వర్గం అన్ని ఇతర కులాలకు వర్గాలకంతా వ్యతిరేకంగా నిలబెట్టి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఎవరు చెప్పండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరేఖం చేస్తే బాగుంటదండి. ఎవరు మనవాడు వాడి సారీ ఆయనకి అంత ఓర్పు సహనం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే నేర్చుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు నేను నేర్చాను ఇప్పుడు కాదండి, ఇప్పటి నుంచి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన అభిమానిని పొగుడుతుంటా. పార్టీలు వేరు, ఆయన సిస్టమ్ ని, ఒక పద్ధతిని ఆచరిస్తారు, అమలు చేస్తారు, అనుసరిస్తారు, నిర్దేశిస్తారు, నిజాయితీగా నిలబడతారు. యా, డెఫినెట్ గా సార్. అంటే సామాజిక న్యాయం అంటే అసలు చంద్రబాబు గారు. ఎందుకంటే మనం ఆయన కూర్చున్న చోట చూసుకున్నా అటు ఇటు కనుక కంపేర్ చేసుకుంటే అన్ని కులాల వాళ్ళు సమపాలలో ఉంటారనమాట. ఒకళ్ళ కమ్మ, ఒకళ్ళ రెడ్డి, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్యాసు, అలాగే ఎస్సీలు, ఎస్టీలు అందరినీ కూడా ఉండేలా చూసుకుంటారు. నిజంగా అంటే అది ఆయనకి భయం వల్ల కావచ్చు, లేకపోతే ఆయనకి వచ్చిన క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు. కానీ అది మనందరికీ కూడా ఒక పాఠం చెప్తుంది అనమాట. మన సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సమానంగా చూడాలి, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనేది. అది ఆయన చెప్పటమే కదా, ఆయన ఫాలో అవుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు చేసిన విష ప్రచారమే మళ్ళీ ఇప్పటి నుంచి మొదలెట్టేద్దాం అనుకుంటున్నారు. జనాలు మరీ అంత అమాయకంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు 15 మంది కమ్మ మంత్రులు అంటే ప్రతి ఒక్కళ్ళు పేపర్లో చూశారు, చూసుకుంటా ఉన్నారు. అక్కడ ఎవరు కమ్మ ఎవరు కాదన్నది ప్రజలకు తెలియదు అంటారా? అంతకుముందు కనుక 30 మంది కమ్మ డిఎస్పీలను తెచ్చుకున్నారని చెప్పి విష ప్రచారం చేసినట్టే ఇప్పుడు 15 మంది మంత్రులు అంటున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ఇంకా మారినట్లేదు. ఇదే పద్ధతిగా వెళ్తే మాత్రం ఇంకా ముందర ఇంకెక్కువ ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ఆయన మాత్రం పద్ధతి మార్చుకోకపోతే చాలా కష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.